ఏలూరు నగరంలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అత్యవసరంగా డబ్బు అవసరమైన అమాయకులను టార్గెట్ చేస్తూ ఓ కేటుగాళ్ల ముఠా పక్కా స్కెచ్ తో మోసాలకు పాల్పడింది. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. బాధితుడి ఆత్మకూరి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణమైన ఫ్రాడ్ బయటపడింది. సాంబశివ, అయ్యప్ప, గొల్లపల్లి సూర్యతేజవర్ధన్ అనే ముగ్గురు వ్యక్తులు నాగరాజు వ్యక్తిగత పత్రాలను ఆధార్, పాన్ వంటివి సేకరించి ఆయనకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి బజాజ్ ఫైనాన్స్ కార్డులు సృష్టించారు. ఇక లావాదేవీలు జరిగిన ప్రతిసారి బాధితుడికి కేవలం 5,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి ఆ కార్డుల ద్వారా తెర వెనుక భారీ స్కామ్ కు తెరలేపారు. ఇక సదరు ఫైనాన్స్ కార్డులను ఉపయోగించి ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను యథేచ్ఛగా కొనుగోలు చేశారు. ఇలా ఒక్క నాగరాజు పేరుతోనే ఏకంగా 16 లావాదేవీలు జరిపి సుమారు 6 లక్షల రూపాయల ఈఎంఐ భారాన్ని బాధితుడి తలపై పెట్టారు. ఫైనాన్స్ కంపెనీల నుండి ఈఎంఐ రికవరీ నోటీసులు, ఫోన్ కాల్స్ రావడంతో షాక్ అయిన బాధితుడు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక దీనిపై 3 టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మోసంలో కొన్ని ప్రముఖ మొబైల్ స్టోర్స్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. వారితో కుమ్మక్కై ఈ దందా సాగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా వలలో మరింత మంది అమాయకులు చిక్కుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. తెలియని వ్యక్తులకు నమ్మకం లేదా థర్డ్ పార్టీ ఏజెంట్లకు మీ వ్యక్తిగత పత్రాలను ఇస్తే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 74,000 ఫోన్ తీసుకున్నారు. అప్పుడు కూడా 10,000 ఇచ్చారంట. ఫోన్ రేట్ అయితే ఈయనకి తెలియదు, కానీ జస్ట్ 10,000 ఇచ్చి ఇంకా వెళ్ళిపోమనేవాళ్ళు. అది 10,000 అని చెప్పేవాళ్ళు అంట. ఫోన్ ప్రతి నెల ఈఎంఐ మీరే కట్టుకోవాలని చెప్పేవాళ్ళు అంట. కట్టలేకపోతుంటే ఏం చేయాలండి, మరి అకౌంట్ మాకు కుదరట్లేదని చెప్తుంటే ఇలా బజాజ్ ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తాం, కొంచెం బజాజ్ షోరూమ్కి వెళ్ళండి వాళ్ళు ఇప్పిస్తారని పర్సనల్ లోను 1,10,000 వాళ్ళే ఇప్పించారు. అది 80,000 అంత 94,000 క్రెడిట్ అయింది. తర్వాత మళ్ళీ ఇలా మీది సివిల్ తగ్గిపోద్ది, మీరు ఇలా మళ్ళీ ఆపేస్తే ఫోన్స్ మళ్ళీ తీసుకొని లేదా సివిల్ మీకు ఇష్యూ వస్తుందంటే మళ్ళీ 62,000 ఫోన్ ఇప్పించారంట. అప్పుడు కూడా 20,000 ఇచ్చారు. ఫోన్ మాత్రం 62,000. టోటల్గా ఈయనకి ఇచ్చింది 86,000 ఇచ్చారు. కానీ ఫోన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ దగ్గర 6 లక్షలు ఉంది. ఈయన 1,90,000 కట్టేశాడు. ఇంకా 370 అవుట్ స్టాండింగ్ చూపిస్తుంది. మాకు న్యాయం కావాలని కొంచెం పోలీసు వారిని